జై శ్రీరామకృష్ణ. శ్రీరామకృష్ణులు వర్తమాన యుగమతము. శ్రీరామకృష్ణులు స్వామి వివేకానంద స్వామీజీ వారి జీవితాలలో ప్రదర్శించి నిరూపించడం ద్వారా మనకు అర్థమయ్యేలా చేయడానికి శ్రీరామకృష్ణులు శారదామాత స్వామి వివేకానంద అవతరించారు. దివ్యజనని మనకేమిచ్చారో చూద్దాం. బాహ్య దృష్టికి ఆమెలో ఏ ప్రత్యేకత లేదు. సామాన్య వ్యక్తులందరిలాగానే జీవించారు. కానీ ఆమె జీవితంలో ఒక మాధుర్యం ఉంది. మొదట్లో ఆ విషయము మేము గ్రహించలేకపోయాము. మాతృదేవి వచనామృతము 2 సంపుటాలు విడుదలైనప్పుడు వాటిని ఎంతో ఆసక్తిగా చదివాము. తరచూ అమ్మ దగ్గరికి వచ్చి ఆ భక్తురాలు దివ్యజనని రోజువారీ కార్యకలాపాలను వ్రాసి ఉంచింది. వచనామృతంలోని మొదటి సంపుటాలలో ఎక్కువ దివ్యజనని దైనందిన జీవితంలో సంఘటనలే నమోదయ్యాయి. 2వ సంపుటంలో ఆమె బోధనలు నమోదయ్యాయి. ఈ 2 సంపుటాలు చదివిన తర్వాత నాకు మొదటి దానికంటే 2వ సంపుటమే ఎక్కువగా నచ్చింది. మొదటి సంపుటం కూడా నిస్సందేహంగా బాగున్నది. కానీ దానిలోని ప్రత్యేకత ఏమిటో నాకు అప్పుడు అర్థం కాలేదు. కానీ అవి ఆంగ్లంలోకి అనువదించబడి అమెరికాలో అందుబాటులోకి వచ్చిన తర్వాత అమెరికన్ మహిళలకు 2వ భాగం కంటే మొదటి భాగమే బాగా నచ్చిందనే విషయం తెలియవచ్చింది. తమ ఆదర్శాల అన్వేషణలో వాళ్లకు శాంతి లభించలేదు. వాళ్ళు భారతదేశంలోని మహిళల తమ సాంప్రదాయక జీవితాలను ఎలా గడుపుతున్నారో తెలుసుకోవాలనుకున్నారు. తమకు లేనిది వారికి అమ్మ ఆదర్శ జీవితంలో దొరికింది. అదే శాంతిని పొందే మార్గము. అందుకే వారికి ఆ గ్రంథము మొదటి భాగం నచ్చింది. జై శ్రీరామకృష్ణ. జై శారదామాతాకి.